సిటీలో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. రామ్నగర్లోని మణెమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటల్లోనే అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేతలను చేపట్టారు. సిటీలో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. రామ్నగర్లోని మణెమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటల్లోనే అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, హైడ్రా కూల్చివేత డీటెయిల్స్ ఏంటి? చెరువులను ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మించిన వాటిపైన ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి హైడ్రా ఇప్పుడు మెల్లిమెల్లిగా హైడ్రాకి మ్యాన్ పవర్ పెరుగుతుండడంతో బస్తీలో ఉన్నటువంటి సమస్యల పైన కూడా దృష్టి పెడుతున్నట్టు కనపడుతుంది. దాదాపుగా 2016 నుంచి జనము అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, రోడ్డు ఎంక్రోచ్మెంట్స్, నాలా ఎంక్రోచ్మెంట్స్ పైన ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎట్లాంటి పరిష్కారం అయితే లభించలేదు. అయితే ఇటీవల వరుస దూకుడుతో ముందుకు వెళ్తున్నటువంటి హైడ్రా చేస్తున్నటువంటి పనిని చూసి అక్కడ స్థానికులు ఇప్పుడైనా తమ సమస్య తీరుతుందేమో, తమ సమస్యకి పరిష్కారం లభిస్తుందేమో అని హైడ్రా కమిషనర్ రంగనాథ్కి వెళ్లి తమ సమస్యను విజ్ఞప్తి చేయగా ఆయన ఫీల్డ్ లెవెల్ కి వచ్చి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. ఆయన వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న 24 గంటల్లోనే అక్కడ కూల్చివేతలు అనేది హైడ్రా చేపట్టింది. నాలాని ఎంక్రోచ్ చేయడము, దాంతో పాటు ఆ రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేసి ఇల్లీగల్ గా ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మించారు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఫిర్యాదు. దానిపైన హైడ్రా చాలా వేగంగా అడుగులు వేస్తుంది. అంటే బేసిక్ గా మనము ఇప్పటికి జరిగినటువంటి నిర్మాణాలు డిమాలిష్ చూస్తే పెద్ద పెద్ద మెషిన్లు తీసుకొని ఫీల్డ్ లెవెల్ కి వెళ్ళారు. సో ఇప్పుడు చిన్న చిన్న లేన్స్ కాబట్టి పెద్ద పెద్ద మెషిన్లు రాకపోయినప్పటికీ జేసీబీలు లోకల్ జిహెచ్ఎంసీ వద్ద ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి ఆ ఎక్విప్మెంట్ తీసుకొని ఇప్పుడు ఆ కూల్చివేతలు అనేది హైడ్రా చేపడుతుంది. ప్రస్తుతం మణెమ్మ బస్తీలో ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. దాదాపుగా 8 గంటలకు ఈ కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. కూల్చివేతలకు ముందే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ నిర్మించారు ఇల్లీగల్ గా, వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ కూడా అడిగారు. అయినప్పటికీ కూడా పొంతన లేని సమాధానం ఇవ్వడము తో హైడ్రా సంతృప్తి చెందలేదు. అండ్ స్థానికులు కూడా వాళ్ళు ఇచ్చిన క్లారిటీ తప్పుగా ఉందని చెప్పే ప్రయత్నం చేయగా సో హైడ్రా ఇప్పుడు కూల్చివేతలు స్టార్ట్ చేసింది. మధ్యాహ్నం 1 లేదా 2 గంటల వరకు ఈ కూల్చివేతలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా నాలాలను ఎంక్రోచ్ చేయడం కూడా హైడ్రా చేపట్టినటువంటి ప్రధాన టాస్క్ లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. సో ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. రోడ్డు మొత్తాన్ని కూడా ఆక్రమించి బిల్డింగ్ నిర్మించారంటే అది ఈ అధికారుల పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళు ఎట్లా నిర్మించారనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, ఇంజనీరింగ్ అధికారులు కానీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలనేటువంటి ప్రశ్న స్థానికులు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి, ఇన్ని ఏళ్ల నుంచి అనేక అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఎట్లాంటి పరిష్కారం లభించలేదు. 24 గంటల్లోనే హైడ్రా పరిష్కారం చూపించింది. అంటే మరి ఇప్పటి వరకు ఇతర అధికారులు పని చేస్తున్నారా, చేయట్లేదా? స్థానిక జనంకి సంబంధించిన ఫిర్యాదులు, లోకల్ జనంకి సంబంధించిన ఫిర్యాదులు అధికారులు పట్టించుకుంటున్నారా లేదా అనేటువంటి ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతుంది. జిహెచ్ఎంసీ అధికారుల పైన ఇప్పుడు ప్రధానమైనటువంటి అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే పరిష్కారం ఎప్పుడో చూపించాల్సినటువంటి వాళ్ళు డబ్బులకు ఆశపడో లేకపోతే ఇతర ఇంకేం ఆశపడో తెలియదు కానీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి ఎన్నిసార్లు లోకల్ పబ్లిక్ కి సంబంధించిన ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. సో ఇప్పుడు హైడ్రా పుష్ చేయడంతో స్థానిక అధికారులు కూడా తప్పని పరిస్థితుల్లో అక్కడికి వచ్చి నిలబడి ఈ కూల్చివేతలు దగ్గరుండి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఈ హైడ్రాకి సంబంధించినటువంటి యంత్రాంగం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కాకుండా లోకల్ పబ్లిక్, సామాన్య ప్రజల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు, నాలా ఎంక్రోచ్మెంట్స్ ని కూడా పూర్తి స్థాయిలో పట్టించుకుంటుందనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇప్పటికే మ్యాన్ పవర్ అనేది కొంత ఇంకా రావాల్సి ఉంది హైడ్రాకి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మ్యాన్ పవర్ మరింత కేటాయించిన తర్వాత గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నాలా మీద వచ్చినటువంటి ఎంక్రోచ్మెంట్ పైన, ఆ ఎంక్రోచ్ మీద సంబంధించిన వచ్చిన ఫిర్యాదులు, దాన్ని ఎంక్వైరీ చేయడం, కూల్చివేయడం, ఈ వరుసగా రాబోయే రోజుల్లో చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి ఎక్విప్మెంట్ తో పాటు మ్యాన్ పవర్ మరి కొంత పెరిగితే ఈ కూల్చివేతలు అనేది మరింత ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మణెమ్మ బస్తీలో మాత్రం ఆ స్థానికుల దగ్గర నుంచి హైడ్రాకి చాలా వరకు మద్దతు లభిస్తుంది. వాళ్ళందరూ కూడా హైడ్రాకి అండగా నిలబడి మీరు కూల్చివేతలు చేపట్టండి, మేమే ఇక్కడ నిలబడతామనేటువంటి అంశాన్ని హైడ్రాకి సంబంధించినటువంటి యంత్రాంగానికి చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఓవరాల్ గా అయితే
హైదరాబాద్ ముషిరాబాద్ రామ్నగర్ లోని మనమ బస్సులో ప్రస్తుతం నాలా ఎంక్రోచ్ చేసి రోడ్డు ఎంక్రోచ్ చేసి నిర్మించినటువంటి భవనాలను హైడ్రాకి సంబంధించినటువంటి యంత్రాంగం సిబ్బంది కూల్చివేస్తా ఉన్నారు.